కొత్తిమీర పచ్చడి మీలో ఎంతమందికి ఫేవరెట్ కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నాకైతే చాలా ఇష్టం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ ట్యాగ్. సో ఈ రోజు అయితే కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తున్నా, చూసేయండి ఫుల్ వీడియో. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత 50 గ్రామ్స్ ఆఫ్ ఎండు మిరపకాయలు అయితే వేసుకున్నాను అనమాట. సో వీటికి తొడాలు అంటే పైన ఉంటాయి కదా, సో అవి తీసేయాలి. తీసేసి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో అదే నూనెలో ఇంకొంచెం నూనె యాడ్ చేసుకున్నాను అనమాట తర్వాత, ఎందుకంటే సరిపోలేదని చెప్పేసి. సో ఇవి వాష్ చేసినవి కాబట్టి అలా తూలుతున్నాయి అనమాట. సో ఇదైతే కొత్తిమీర చాలా పెద్ద కట్ట తీసుకున్నాను. అది నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మధ్యలో ఆయిల్ అయితే సరిపోలేదని వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకోవచ్చు. తర్వాత ఇది చాలా దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, అంత త్వరగా అయిపోయేదేం కాదు. ఇట్లా మగ్గుతూ ఉంటుందన్నమాట. తర్వాత దగ్గరికి రావాలి. ఈలోపు మిక్సీలో మనము కొన్ని వేసుకోవాలి. అవి ఏంటంటే ఇందాడ వేపుకున్న ఎండుమిరపకాయలు, కొంచెం బెల్లం. మీరు ఎక్కువ కారం తినలేని వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము తినగలం కాబట్టి కొంచెం వేసుకున్నాం బెల్లము. అండ్ తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకోండి. సో ఇవన్నీ మిక్సీలో వేసేసుకోండి. చింతపండు అండ్ మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసుకుంటారంటే కల్లుప్పే యూజ్ చేస్తారనమాట ఫస్ట్ నుంచి. సో అందుకని కల్లుప్పు 1 స్పూన్ అయితే వేసుకున్నారు. మీ టేస్ట్కి తగినంత మీరు ఉప్పు వేసుకోండి. తర్వాత అయితే నేను కొత్తిమీరని ఆరబెట్టాను అనమాట. సో ఫస్ట్ ఇందాక మిక్సీలో వేసుకున్నవన్నీ ఫస్ట్ మిక్సీ చేసేస్తున్నాను. తర్వాత అవి కొంచెం పేస్ట్ అయిపోయిన తర్వాత దానిలో ఇందాక మనం వేపుకున్న కొత్తిమీర కూడా వేసేస్తే ఇలా అయిద్ది అనమాట. అంతే, మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే. బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.